లక్షవారం మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు వచ్చిన అప్డేట్స్ పరంగా చెప్పాలి అంటే గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. జనరల్‌గా మార్కెట్స్ పాజిటివ్‌గా తీసుకునే న్యూస్ లాంటివే వచ్చాయి. సో అవేంటనేది మాట్లాడుకుందాం మనం. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వచ్చు, ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వచ్చే వారం ముఖ్యమైన ఈవెంట్స్ ఏమున్నాయి, కన్సిడర్ ఏం చేసుకోవాలి, ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే రేపు మార్నింగ్ హైలీ యాంటిసిపేటెడ్ విక్రమ్ సోలార్ తాలూకా ఐపీఓ అనాలిసిస్ వీడియో రేపు మార్నింగ్ 10:00కి ఆ టైంకి పబ్లిష్ చేస్తామండి. తప్పనిసరిగా చూడండి. ఓకే కదా. అసెట్ మన వీడియోస్ ఏ టైంలో మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. అండ్ మేము ఇలాగే వీడియోస్ పెడుతూ ఉండేలా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నది. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మా డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కరండి. రైట్. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయగలిగే 5 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ ఈ పుతిన్ అండ్ ట్రంప్ తాలూకా మీటింగ్. మొన్న శుక్రవారం ఈ మీటింగ్ అనేది జరిగిపోయిందండి. ఈ మీటింగ్ నుంచి మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక మంచి డీల్స్ కుదురుతాయి, అంటే సత్సంబంధాలు పెరుగుతాయి అని అనుకుంది. అండ్ రెండు, ఏదో ఒక అగ్రిమెంట్, రష్యా యుక్రెయిన్ వార్ కోసం ఏదో ఒక అగ్రిమెంట్ అయితే రానుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అలాంటిది ఏమీ జరగలేదండి. అదేందా, వీళ్ళిద్దరూ ఒక 3 గంటల పాటు డిస్కస్ చేసుకున్నారు. బట్ అవుట్కమ్ అగ్రిమెంట్ రూపంలో అయితే ఏమీ రాలేదు. సో జనరల్గా అది మార్కెట్స్కి నెగిటివ్ అవ్వాలి కదా. బట్ పర్వాలేదు, గుడ్ న్యూస్ లాగా ఎందుకు అంటున్నావు అంటే, ట్రంప్ గారు బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ప్రోగ్రెస్ బట్ నో డీల్ అన్నట్టే అన్నారు. అంటే బ్రేక్ త్రూ అయితే ఏమీ రాలేదు, కానీ ఇద్దరి లీడర్స్ పాజిటివ్గా మాట్లాడుకున్నారన్నమాట. సో ఫ్యూచర్లో ఇంకొక రౌండ్ ఆఫ్ టాక్స్ ఉండొచ్చు, అండ్ ఆ టాక్స్లో ఏవైనా ఒక మంచి అవుట్కమ్ అనేది రావచ్చు. అర్థమైంది కదా. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ అ పాజిటివ్ ట్రిగర్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్. అయితే ఈ వారం చెక్ చేస్తూ ఉండాల్సింది ఏంటంటే, ఈ లోపల ట్రంప్ వేరేగా లేదంటే పుతిన్ వేరేగా బయటకు వచ్చి ఆ రోజు ఇది జరిగింది అది జరిగిందని మార్కెట్స్కి నెగిటివ్గా ఏం మాట్లాడకూడదు అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు మేబీ యుఎన్ మెంబర్స్, నాటో మెంబర్స్ ఇలాంటి వాళ్ళు అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా ఏదో టైంలో కలవనున్నారన్నమాట. దాని తాలూకా అప్డేట్స్ ఏమైనా ఈ వీక్ వస్తే మార్కెట్ ఇంకొంచెం చీర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయం కోసం ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మళ్ళీ మార్కెట్స్ని ఈ వీక్ ఇంపాక్ట్ చేయగలిగే సెకండ్ న్యూస్ జిఎస్టీ. ఏం రిఫార్మ్స్ అండి. అంటే మీడియాలో ఎలా జరుగుతుందంటే, దీపావళి ఇప్పుడే తీసుకొచ్చేసారు పిఎం మోడీ గారు అన్నట్టే చేస్తున్నారు అనమాట. ఇండిపెండెన్స్ స్పీచ్లో పిఎం మోడీ ఇండిపెండెన్స్ స్పీచ్లో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనౌన్స్ చేస్తాము అన్నట్టే చెప్పేశారు. అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. అదేందా అంటే మేబీ సెంటర్ గవర్నమెంట్కి ఇలాంటి ప్రపోజల్స్ పెట్టింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో ఇవన్నీ తెలియదు. బట్ జనరల్గా ఇన్వెస్టర్ కమ్యూనిటీలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ గురించి చెప్తున్నాను నేను. ఫస్ట్, ఇప్పటి వరకు ఏంటి 5% అని, 12% అని, 18% అని, 28% అని ఇలా ఉన్నాయి, జిఎస్టీలు అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ద బిగ్ చేంజ్ ఏంటంటే 12% రేంజ్లో 12% స్లాబ్లో ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిలో 99% ఆఫ్ ద ఐటమ్స్ 5% ఆర్ నిల్కి తీసుకొచ్చేయచ్చు అంటున్నారు. అంటే మీకు అర్థమవుతుందా, ఏదో ఒక నిత్యావసరం ఏదైనా ఒక 100 రూపాయలు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి 112 రూపాయలు అలాగా అమ్ముతున్నారు అనుకోండి, జిఎస్టీ 12% వల్ల. ఇప్పుడు అది అయితే 105 రూపాయలకి లేదంటే 100 రూపాయలకు కూడా అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది గుడ్ న్యూసే కదా, చాలా గుడ్ న్యూస్. అండ్ రెండు, 28% స్లాబ్ వేరేగా ఉండేది కదా. సో 28% స్లాబ్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి 100% 18% స్లాబ్కి వచ్చేయచ్చు అంటున్నారు. సో 100 రూపాయలది 128 రూపాయలకి అమ్ముడుపోయేది ఇప్పుడు 118 రూపాయలకి అమ్మే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ అయితే. సో మంచి న్యూసే కదా. అయితే అసలు ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. మేబీ నరేంద్ర మోడీ గారే బయటికి వచ్చి ఏదో టైంలో ఒక కన్ఫర్మ్ న్యూస్ లాగా ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వచ్చు. అండ్ అందులో ఈ స్టేట్మెంట్స్ ఉంటాయో, లేదంటే 18% నుంచి 12%కి అన్ని పడవు కొన్నే పడతాయని చెప్తారో, ఏవో జరగచ్చు. సో వచ్చే వారం దీని మీద ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుందండి. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందాం అంటే సర్క్యులేట్ అవుతున్న ఏదైతే స్పెక్యులేషన్స్ ఉన్నాయో అవి నిజమైపోతే మాత్రం దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే జిఎస్టీ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో మనకి యాజ్ అ రిటైలర్ మంచి న్యూసే, వెరీ గుడ్. మీరు నేను కొనుక్కుంటున్న సామాన్లో ఒక 10% అయినా సరే రేట్లు తగ్గుతాయండి. బాగుంది కదా. ఎకానమీ పరంగా చెప్పాలంటే అగ్రిగేట్ డిమాండ్ అంటారనమాట. అగ్రిగేట్ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఒక సరే 100 రూపాయలు 112 రూపాయలు ఇలా మాట్లాడితే మీకు అనిపించట్లేదు, కానీ ఒక 20 లక్షల్లో కార్ ఏవైనా ఉంటే అది ప్రస్తుతానికి జిఎస్టీ యాక్ట్ల వల్ల 25 లక్షల్లో కొనాల్సి వస్తుంది. బట్ జిఎస్టీ తగ్గిన తర్వాత మేబీ 22 లక్షలకి 23 లక్షలకి ఇలా వచ్చింది అనుకోండి, దాని డిమాండ్ పెరుగుతుంది. ఇంకొకటి మీకు జనరల్గా చెప్తున్నాను, నిత్యావసరాల తాలూకా డిమాండ్ ఒక క్వార్టర్లో, ఇలాంటి కార్స్ ఇలాంటివన్నీ ఒక 2 క్వార్టర్స్లో, అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ ఒక 3-4 క్వార్టర్స్లో ఇలాగ డిమాండ్ రికవరీ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున వీళ్ళు జిఎస్టీ తగ్గించేస్తామని చెప్పగానే వెంటనే మళ్ళీ జీడిపి పెరిగిపోవాలి అది మీరు అనుకోకూడదు అనమాట. కొంచెం టైం పడుతుంది, బట్ విచ్ ఇస్ అ గుడ్ సైన్. మనం ఎక్కడున్నా ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్ కూడా పెరుగుతుంది, బట్ గవర్నమెంట్ తాలూకా రెవెన్యూ
తగ్గుతుందా లేదా? గవర్నమెంట్‌కి ఈ ఇండైరెక్ట్ టాక్సెస్ వల్ల వచ్చే రెవెన్యూ మీద అట్‌లీస్ట్ 30% టు 40% అయితే ఫాల్ వస్తదండి. జీఎస్టీ కలెక్షన్స్ ఎంత మనం చూస్తున్నాం కదా నంబర్స్ ప్రతి నెల 1.8 లాక్ క్రోర్స్, 1.6 లాక్ క్రోర్స్ ఇలాగని. సో అందులో ఒక 30% డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది పాజిటివా? నెగెటివా? అది నెగెటివే. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కువ అప్పులు తీసుకుంటది. ఎక్కువ అప్పులు తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతుంటాయి. అండ్ ఇంకొకటి రూపీ తాలూకు వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంటది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో అది ప్రాబ్లమా కాదా? ఒక పక్క ఎకానమీ పెరుగుతుంది అనేది గుడ్ న్యూస్. ఒక పక్క గవర్నమెంట్ తాలూకా అప్పులు పెరుగుతాయి, గవర్నమెంట్ తాలూకా ఇన్కమ్ పడుతుంది అనేది ఒక బ్యాడ్ న్యూస్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి చెప్పమంటారా? జనరల్గా ఇది ఒక గుడ్ న్యూస్ అండి. షార్ట్ టర్మ్లో గవర్నమెంట్కి కొంచెం ఏవైనా రెవెన్యూస్ అవన్నీ ఫాలో అవుతాయి, బట్ మెల్లిగా పికప్ అయితే అయిపోతుంది. జిఎస్టీ రేట్లు అంతా ఒక 30% పడిపోతే డిమాండ్ అట్లీస్ట్ ఆ 30% లేదంటే 40% అలా పెరిగి ఆ గవర్నమెంట్ తాలూకా ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి రెవెన్యూస్ ఏవైతే వస్తాయో అవి అలా మెయింటైన్ అవుతాయి, లేదు అంటే అంతకన్నా పెరుగుతాయి అనేది ఒక టెక్స్ట్ బుక్ థియరీ అనమాట. సో మళ్ళీ చెప్తాను మీకు, ఇది ఒక గుడ్ న్యూసే. మళ్ళీ గవర్నమెంట్కి రెవెన్యూస్ తగ్గిపోతే అది ఇది అనుకోకండి. సో గుడ్ న్యూసే, బట్ షార్ట్ టర్మ్లో ఏవైనా నెగిటివ్ రియాక్షన్స్ వస్తే రావాలి. అండ్ ప్రతి నెల జీడీపీ డేటా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. జీడీపీ కొంచెమైనా పెరుగుతుందా లేదా, జీడీపీ కొంచెమైనా పెరుగుతుందా లేదా అనేది. ఓకే కదా, చూడండి వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్ అవన్నీ 28% నుంచి 18% పడిపోవచ్చు అంటున్నారు. ఇన్సూరెన్స్ అండి 18% నుంచి అయితే నిల్ లేదంటే 5% అంటున్నారు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద. అయితే ఒకటి ప్రాబ్లం కొంచెం నెగిటివ్గా అయితే ఈ టొబాకో అని, ఆన్లైన్ గేమింగ్ అని, సిన్ కేటగిరీ ఏదైతే ఉన్నదో అది 40% స్లాబ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే కదా, నా థర్డ్ ఫ్యాక్టర్, యూఎస్ తాలూకా ఫెడ్ మినిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్. అంటే ఈ మధ్య యూఎస్ ఫెడ్ తాలూకా డెసిషన్ ఏదైతే ఉన్నదో దాని మినిట్స్ రిలీజ్ అవుతుందండి. ఒకవేళ ఈ మినిట్స్లో కొంచెం పాజిటివ్గా నెట్ ఫెడ్ మీటింగ్లో రేట్ కట్ ఉండొచ్చు అనేటట్టు ఏమైనా ఉన్నది అనుకోండి, అది పాజిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఆఫ్ కోర్స్ యూఎస్ బాండ్ తాలూకా ఈల్డ్స్ పడతాయి, డాలర్ వాల్యూ తగ్గుతుంది, ఎఫ్ఐఎస్ మళ్ళీ మన ఇండియాకి వస్తారు, యూఎస్ నుంచి డబ్బులు తీసేస్తుంటారు, మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో యూఎస్లో రేట్ కట్ తాలూకా సిగ్నల్ వస్తే ఎఫ్ఐఎస్ తాలూకా బయింగ్ స్టార్ట్ అవుతుంది. సరే బయింగ్ గురించి పక్కన పెడితే ఈ ముందు ఎఫ్ఐఎస్ తాలూకా సెల్లింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి, లేదంటే అప్పటి వరకు ఎఫ్ఐఎస్ తాలూకా అవుట్ ఫ్లోస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్ నెంబర్ 4, ట్రంప్ టారిఫ్స్ ఇండియా. ఇది ఇప్పుడు అలా నడుస్తూనే ఉన్నదండి. ఇప్పుడు యూఎస్ ఇండియా టారిఫ్స్ అనే ప్రాబ్లం ఇంకా ఉన్నది. యూఎస్ ఇండియా మీద 50% టారిఫ్ వేసింది, అందులో 25% మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు. సేమ్ అలాగే రష్యన్ ఆయిల్ చైనా కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది, బట్ చైనాని ఏం అంటలేదు అనమాట. వాళ్ళ తాలూకా టారిఫ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో కొంచెం పోస్ట్పోన్ చేశారు. సరే తర్వాత మాట్లాడదాం అన్నట్టే అన్నారు అనమాట. రష్యన్ ప్రెసిడెంట్ దగ్గర కూడా అదే మాట అన్నట్టున్నారు. అండ్ ఇంకొకటి మీరు బాగా గమనించారో లేదో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనడం ఏంటంటే, ఈ కొత్త గవర్నమెంట్ అంటే ట్రంప్ వచ్చిన తర్వాత మా దగ్గర నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్స్ ఒక 40% పెరిగాయి అని చెప్పి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, యూఎస్ రష్యా నుంచి బోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, బట్ మన ఇండియా మాత్రం బిజినెస్ చేయకూడదంట. ఏంటండి అది? అదొకటి ఉన్నది. చైనా మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి కొంచెం డిలే చేశారు, బట్ ఇండియా మీద మాత్రం గట్టిగానే కూర్చున్నారు ట్రంప్. ఇప్పుడు ఏమవుతుంది ఏంటనేది చూస్తూ ఉండాలండి. సో దీని మీద వచ్చే ఏ అప్డేట్ అయినా సరే మార్కెట్ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా చూస్తూ ఉండాలి మనం. ఓకే కదా, నా ఫ్యాక్టర్ నెంబర్ 5, పాజిటివ్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియా. S&P గ్లోబల్ మనకి క్రెడిట్ రేటింగ్లో ఇప్పటి వరకు బీబీబీ ఉండేది A2, అంటే షార్ట్ టర్మ్గా A2 అనేది ఇచ్చిందండి. ఒకవేళ ఆ బీబీబీ రేటింగ్ కన్నా ఇంకా కిందకి వెళ్తే, ఇంకా డౌన్ గ్రేడ్ వెళ్తే మన ఇండియన్ బాండ్స్ జంక్ బాండ్స్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి అనమాట. సో విచ్ ఈస్ ఎ బ్యాడ్ సైన్. అలా కాకుండా మనకి అప్గ్రేడ్ చేశారు, మంచి రేటింగ్ ఇచ్చారు షార్ట్ టర్మ్ పరంగా. అంటే మేబీ మన ఇండియా మీద ఇంకొంచెం ట్రస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయండి పాజిటివ్ ఫ్యాక్టర్స్, అవే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న S&P గ్లోబల్ రేటింగ్స్. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తూ ఉన్నారు, మాన్సూన్ బాగానే ఉన్నది అంటున్నారు. సో అగ్రికల్చర్ ఇదో పెద్ద పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. జిఎస్టీ రిఫార్మ్స్, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఆ జిఎస్టీ రిఫార్మ్స్ రావచ్చు. సో ఇలాంటి డొమెస్టిక్ స్ట్రెంత్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేనా లేదా? ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 5 ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ రాత్రి 12 గంటలకు మీకు నిద్ర లేపి అడిగినా సరే ఈ ఫ్యాక్టర్స్ చెప్పగలిగారు మీరు. సో అది అంటే నార్మల్గా డిస్కస్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్లా కాకుండా డిస్కషన్ లాగే మాట్లాడాలి. అంటే సెంటిమెంట్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం వల్ల, డొమెస్టిక్ ట్యాక్స్ బర్డన్ తగ్గడం వల్ల, ఈ రెండు కలిసి ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. కన్జంప్షన్ లెడ్ సెక్టర్స్ ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల వాటి తాలూకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళిద్దరు డిఐఎస్ మేబీ బయింగ్ అనేది బాగా గట్టిగా చేయొచ్చు, ఎఫ్ఐఎస్ ఎంతవరకు సెల్లింగ్ తగ్గిస్తారు ఏంటి అనేది చూడాలన్నమాట. సో మీరేమనుకుంటున్నారండి, మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో పెట్టండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ తాలూకా సినారియా చూస్తే, ఎందుకంటే ఫ్రైడేనే వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ అది జరిగింది కదా, పుతిన్కి ట్రంప్కి, దాని తాలూకా రియాక్షన్స్లో చూస్తే పెద్దగా ఏమీ లేదు, న్యూట్రల్గానే ఉన్నది. బట్ అందుకేనండి పాస్ట్ వీక్ నుంచి మనం పెద్దగా క్యూస్ ఏమి తీసుకోలేం, బట్ ఈ వీక్ ఎలా ఉంటుంది ఏంది చూడాలి. అండ్ మార్నింగ్ 5 గంటలకి మార్కెట్లో ఎలా అనాలిసిస్ చేయాలి, మార్నింగ్ 8 o'clock ఎలా అనాలిసిస్ చేయాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చూడండి 8 AM స్ట్రాటజీ, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఎలా అనాలిసిస్ చేసుకోవాలనే వీడియో చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఆ వీడియో. ఇలా మార్కెట్ అప్డేట్స్ అనే కాదు, IPO వీడియోస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని, ఇలా డిఫరెంట్ వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రైట్, నా ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ కోసం మాట్లాడుకోవాలండి. ఈ గోల్డ్ లోన్ కింగ్ Q1లో నంబర్స్ అదరగొట్టింది. ప్రాఫిట్ 65% పెరిగింది.
ప్రాఫిట్ 65% పెరిగిందండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అసెట్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే 65% పెరిగింది, కన్సాలిడేటెడ్ ఏయుఎం చూసుకుంటే 37% పెరిగింది, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో చూసుకుంటే 90% పెరిగింది. గోల్డ్ లోన్ తాలూకా ఏయుఎం పరంగా చూసుకుంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళినట్టే అండి. స్టాక్ ప్రైస్ ఎలాగైతే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో మిగతావన్నీ కూడా గోల్డ్ జ్యువెలరీ హెల్డ్ దాని తాలూకా అమౌంట్ కూడా పెరిగింది. సో ఇలా అన్నీ పెరుగుతూ ఉన్నాయన్నమాట. నా ముతూట్ ఫైనాన్స్ ఇంత మంచి ఫైనాన్షియల్స్ చూపించడానికి 3 రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి, డిమాండ్ ఫర్ గోల్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్కి నో అని చెప్తున్నారు కదా బ్యాంక్స్ అని వాళ్ళు వీళ్ళు. సో అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువగా అందకపోవడం వల్ల సెక్యూర్డ్ లోన్స్ ఇలాగ జనాలు ఏంటంటే డబ్బు కోసం గోల్డ్ లోన్స్ వైపు వెళ్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి, గోల్డ్ తాలూకా ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చే లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎక్కువగా తాకట్టు పెడుతూ ఉన్నారు. 2, ఆర్బీఐ తాలూకా పాజిటివ్ స్టాన్స్. ఆర్బీఐ ఏం చేసింది, రీసెంట్గా గోల్డ్ లోన్స్ మీద కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది కదా. లోన్ టు వాల్యూ పెరగచ్చు అండ్ మీరు ఎంత చెక్ చేయాల్సిన లేదు అది ఇది చెప్పడం వల్ల, అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్ చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి లెండింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోయింది. అండ్ 3, ఇప్పటి వరకు గోల్డ్ లోన్స్ వైపే కాదు వీళ్ళ తాలూకా సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, సబ్సిడీస్ ముతూట్ హోమ్ ఫైనాన్స్ అని, ముతూట్ మనీ లిమిటెడ్ అని, వీటి తాలూకా గ్రోత్ కూడా వచ్చింది. ఒక 15% అలాగా చూడండి, 41% అలా పెరిగింది అంటున్నారు. ఇక్కడ మనీ ప్రకారం చూసుకుంటే ఇంత గ్రోత్ వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఒకటి గోల్డ్ అనే కాకుండా సబ్సిడీస్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కూడా బాగానే ఫోకస్ చేస్తున్నారు. సో ఈ అన్ని గుడ్ న్యూస్ వల్ల మార్కెట్ పెరగడంతో పాటు 1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అంటే 1 lakh crore మార్కెట్ క్యాప్ క్రాస్ చేసేసిందండి. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని తాలూకా ఫైనాన్షియల్ హెల్త్ రాబస్ట్గా ఉన్నది, మార్కెట్ కండిషన్స్ బాగానే ఉన్నాయి, అనలిస్ట్ తాలూకా కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది అండ్ ఫ్యూచర్ రెడీగా కూడా మార్కెట్ వెళ్తూ ఉన్నది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ముతూట్ ఫైనాన్స్ ఇప్పుడు మీరు కొనకండానో అమ్మండానో అది చెప్పడం కాదు, బట్ ఈ ఎన్బిఎఫ్సి బాగా చూపించింది, రిజల్ట్స్ బాగా చూపించింది, అది మీకు చెప్తున్నాను అనమాట. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు ముతూట్ హోమ్ ఫిన్ ఇందులో ఒక 200 crores ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఈక్విటీ పెంచుకుంటున్నారు. ఇది ఒక న్యూస్ ఉన్నది. సో దీని మీద కూడా కొంచెం మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఆల్రెడీ రియాక్షన్ వచ్చేసింది, బట్ ఇది కూడా కన్సిడర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, కోహాన్స్ లైఫ్ సైన్సెస్, అదే సువెన్ ఫార్మా అండి. ఇది మొన్న కొంచెం బాగా పడ్డది, గట్టిగా పడ్డది. దీని తాలూకా రీజన్ ఏంటి అంటే చూడండి, మీరు ఒక ప్యాటర్న్ గమనించారో లేదో చూడండి, వీళ్ళ తాలూకా రెవెన్యూస్ పెరిగాయి, 12% పెరిగింది year on year. మార్జిన్స్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బట్ ఎబిట్టా తగ్గింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25% ఫాల్ అయింది. సో ఇవి మీరు గమనించే ఉంటారు. కొన్ని స్టాక్స్, మనం కూడా కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ మిగతావి కూడా ఏంటంటే చాలా వాటిలో రెవెన్యూస్ పెరుగుతున్నాయి బట్ ప్రాఫిట్స్ ఫాలో అవుతున్నాయి. సో అది కన్సర్న్గా మారిందండి. మేనేజ్మెంట్ బయటకు వచ్చి బాబు మా ప్రాఫిట్స్ ఎందుకు ఫాలో అయ్యి నెక్స్ట్ నుంచి ఎలాగేం అవ్వదు అది ఇది అని చెప్తుంటేనే మార్కెట్ కొంచెం మళ్ళీ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది తప్ప లేదంటే నెగిటివ్గానే తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమైనా నెక్స్ట్ వీక్ ఏమైనా వచ్చి మాట్లాడతారా ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రాఫిట్ ఎందుకు పడ్డది, రెవెన్యూ ఇంతలా పెరిగినా సరే ప్రాఫిట్ ఎందుకు పడ్డది అంటే 1-time అడ్జస్ట్మెంట్స్ అని చెప్పి ఒక 17 crores, లాస్ట్ ఇయర్ 8 crores నుంచి ఇప్పుడు 17 crores ఏదో 1-time అడ్జస్ట్మెంట్స్ చేశారంట. లైక్ ఈసాప్స్ అని, లీగల్, ఎంఎన్ఏ తాలూకా ఎక్స్పెన్సెస్ అని ఇలాంటివి. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అయితే లాస్ అయింది, అది మనకి ఎబిట్టా నుంచి కూడా కనబడుతుంది కదా. సో ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు కంపెనీ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో దానివల్ల మార్జిన్స్ ఫాలో అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ సువెన్ ఫార్మాలో మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ప్రాఫిటబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ప్రాఫిటబిలిటీ, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఈజ్ కింగ్ క్లియర్గా ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి. సో అది చూస్తూ ఉండండి, మార్జిన్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. అండ్ 1-time కాస్ట్ ప్రస్తుతానికి చెప్తున్నారు, బట్ నెక్స్ట్ టైం ఇంకేమైనా రిపీట్ అవుతాయా లేదా ఏంటనేది చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకుంటే చూసారండి, కొత్త బండి చూసారా లేదా? చూడండి, ఆ కొత్త వెహికల్ డైమండ్ హెడ్ అంట, ఓలా డైమండ్ హెడ్. సరే మీరు కింద కామెంట్స్లో పెట్టండి మీకు ఈ బైక్ నచ్చిందా లేదా. లేదు ఒకవేళ ఇక్కడ ఇమేజ్ సరిగా కనబడకపోయినా మీరు ఇంకా నెట్లోకి వెళ్ళి చూడండి. ఓలా తాలూకా డైమండ్ హెడ్ అని కొత్త ఒక బైక్ రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ లుక్స్ పరంగా మీరు చెప్పండి, ఇంకా లుక్స్ కాకుండా మిగతా ఏమైనా ఉంటే, ఎందుకంటే ఇండియా మేడ్ తాలూకా 4860 భారత్ సెల్ అది అన్వీల్ చేసింది. సో దానివల్ల ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ తాలూకా సాఫ్ట్వేర్ కొంచెం అప్గ్రేడ్ చేశారు. సో ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. బట్ నార్మల్గా అడుగుతున్నాను, మీకు ఈ లుక్ ఎలా అనిపిస్తుంది, మీకు ఏంటి సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నారా లేదా ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. August 15th ఏదైతే ఉన్నదో ఇది కేవలం కొన్ని ప్రోడక్ట్ లాంచెస్ మాత్రమే కాదు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి ఒక పెద్ద ఎగ్జాంపుల్. 4680 భారత్ సెల్ అనేది నెక్స్ట్ జెన్ బ్యాటరీ టెక్నాలజీ అండి. అండ్ ఇండియాలోనే తయారవడం ఒక పెద్ద అచీవ్మెంట్. ఫెర్రైట్ మోటార్ అని ఇది కూడా ఇండిజినియస్లీ డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఈవీ సెక్టర్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ని ఓలా ఎలక్ట్రిక్ చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తుందని చూపిస్తుంది అనమాట. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేసి లుక్స్ పరంగా ఇది చూసి, అండ్ దీని తర్వాత వీళ్ళు సేల్స్ ఎలాగ అవుతుంటాయి, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ ఏంటి, బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా లేదా, కాస్ట్ ఎఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. సో దీని మీద కూడా మార్కెట్ నెక్స్ట్ వీక్ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఓలా, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ కేపీఐటీ టెక్నాలజీస్ ఒక బిగ్ ఎక్వేషన్ తాలూకా అప్డేట్ వచ్చిందండి. కేపీఐటీ టెక్నాలజీస్ కేర్ సాఫ్ట్ అనే కంపెనీ, కేర్ సాఫ్ట్
అనే ఒక కంపెనీని $157 మిలియన్ పెట్టుకుని ఎక్వైర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇనిషియల్గా ఒక $51 మిలియన్ పే చేస్తుంది, మిగతా తర్వాత చేస్తుందంట. ఈ కేపీఐటీ ఏంటంటే ఆల్రెడీ ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్లో పెద్ద ప్లేయరే. కేర్ సాఫ్ట్ ఎక్వేషన్ వాళ్ళు ఏంటంటే డిజిటల్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ని అండ్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా ఫ్రమ్ ద స్క్రాచ్ తయారు చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో ఇలాంటి ఎక్వేషన్స్ అనేవి కంపెనీస్కి ఆర్గానిక్ గ్రోత్ కన్నా ఫాస్టర్ గ్రోత్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో అండ్ ఇలాంటి నీష్ క్యాపబిలిటీస్ని ఎక్వైర్ చేసినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫాస్టర్ గ్రోత్ వస్తుంది. సో ఇది కేపీఐటీకి కొత్త క్లయింట్స్ని అలాగే కొత్త టెక్నాలజీస్ని కూడా తీసుకొస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అలాగే అలంబిక్ ఫార్మా వాళ్ళకి యూఎస్ ఎఫ్డీఏ తాలూకా ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందండి. వీళ్ళ తాలూకా ఏదో క్రీమ్ నోరు కూడా తెలియదు ఈ ఫార్మా ప్రొడక్ట్స్ అయితే, దానికి అప్రూవల్ వచ్చేసింది. ప్రస్తుతానికి $94 మిలియన్ తాలూకా మార్కెట్ పొటెన్షియల్ ఉన్నదన్నమాట. సో వీళ్ళకి ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ ఓపెన్ అయినట్టే లేదా? ఈ క్రీమ్ ఏదైతే ఉన్నదో ఇది స్కిన్ కేర్లో వాడేదంట. సో అది ఒక పెద్ద మార్కెట్, యూఎస్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో దీనివల్ల కొత్త రెవెన్యూస్ అని ప్రాఫిటబిలిటీ పెరిగి హయ్యర్ మార్జిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారండి. సో రేపు మళ్ళీ ఈవినింగ్ మార్కెట్ అప్డేట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపల విక్రమ్ సోలార్ అని పటేల్ రిటైల్ అని ఈ రెండింటి మీద అనాలిసిస్, ఐపీఓ అనాలిసిస్ అనేది రేపు మార్నింగ్ 10 o'clock పబ్లిష్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చి చూడండి. జై హింద్.